దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులతో చెప్తా ఉన్నారు, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయమని ఆయన చెప్తా ఉన్నారు. ప్రార్థన చేయడానికి ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని ప్రభు చెప్తా ఉన్నారు. నిజమే కదా. మన భక్తి జీవితంలో మెలకుగా ఉండి మనం ప్రార్థన చేయాలి. కొన్ని సందర్భాలలో శరీరము సహకరించదు. ఉద్యోగాలకు వెళ్ళొచ్చి, చేతి పనులకు వెళ్ళి వచ్చి శరీరము అలసిపోయి సహకరించగా ప్రార్థన చేయలేని పరిస్థితి కూడా ఒకానొక సందర్భంలో కలుగుతుంది. కానీ ఆత్మ అంటుంది ప్రార్థన చేయమని. కానీ కొన్ని సందర్భాలలో ప్రార్థన చేసుకునే ఆ శక్తి ఓపిక లేక చాలా మంది అలాగే విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. కానీ దేవుణ్ణి వెంబడిస్తున్న మనమంతా కూడా శరీరము సహకరించినా సహకరించకపోయినా మనము ప్రార్థన చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అసలు ఎందుకు ప్రార్థన చేయాలి అని ఒక ప్రశ్న మనం వేసినప్పుడు ఇక్కడ మనకి జవాబు దొరుకుతుంది. ప్రభువే చెప్తారు, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు మెలకు కలిగి మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. శోధన 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, వ్యక్తిగతంగా మన శరీరం ద్వారా కలిగే శోధన, చెడు ప్రేరేపణ మనకు కలిగినప్పుడు ఆ శోధనలో పడిపోకుండా ఉన్నట్లుగా మనం ప్రార్థన చేసుకునే వారంగా ఉండాలి. ఈ దినాల్లో భక్తులు అనబడుతున్న చాలా మంది ఆ ప్రార్థన జీవితం లేక ఆలోచనలు చెడిపోయి, తలంపులు చెడిపోయి, శోధనలో పడిపోయి దేవునికి దూరమైన వారు, భ్రష్టులైన వారు అనేక మంది లోకంలో మనకు కనబడుతూ ఉన్నారు. మనమైతే ఆత్మీయ జీవితంలో వెలుగు కలిగి, ప్రార్థనా జీవితం కలిగి, శరీర సంబంధమైన శోధనలో పడిపోకుండా కాపాడబడినట్లుగా ప్రార్థన జీవితము దేవుడు మనకు అనుగ్రహించును గాక. రెండవదిగా, శోధన అంటే పరీక్ష. దేవుడు మనం నడిపిస్తున్న జీవితంలో కుటుంబ పరంగా కొన్ని పరీక్షలు మనకు ఎదురవుతూ ఉంటాయి. భక్తుడైన యోబు గారి జీవితంలో పరీక్షలు ఏ రీతిగా ఎదురై ఉన్నాయో, మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో ఉద్యోగం చేస్తున్న చోట, వ్యాపారం చేయుచున్న ఆ ప్రాంతాల్లో, లేదా కుటుంబాల్లో ఉన్న ఇరుగు పొరుగు వారి ద్వారా, రక్త సంబంధికుల ద్వారా కొన్ని పరీక్షలు మనకి ఎదురవుతాయి. ఆ శోధనలో మనం పడిపోకుండా మనము జయించినట్లుగా ప్రార్థన జీవితం మనకు అవసరమే ఉన్నది. ఈ మాట వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో ప్రార్థన జరుగుతున్నదా? నీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన ఉన్నదా? ఆ ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉన్నప్పుడు రాబో శోధన కాలంలో నువ్వు తప్పించబడతావు. నీ కుటుంబం తప్పించబడుతుంది. నీ ఆత్మీయ జీవితం తప్పించబడుతుంది. నీవు క్షేమంగా ఉండగలుగుతావు. నిత్య రాజ్యానికి నువ్వు చేరగలుగుతావు. ప్రార్థన. ఆకాశమందున్న ఆశీనుడా, ప్రార్థన ఆలకించువాడా, మీకు స్తోత్రాలనైనా. మా జీవితంలో మెలకు కలిగి ప్రార్థించి శోధనలో పడిపోకుండా మీ ద్వారా కాపాడబడినట్లుగా సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారిని కూడా ప్రార్థించుటకును సహాయం అనుగ్రహించి మహిమను పొందమని, ఈ దినమంతా మీరు మాతో ఉండి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.